సీరియస్గా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ అకేషన్ అయినా సరే ఇవాళ ఒక రకంగా కొంతమంది సభ పెట్టినారు, వక్తలు వచ్చినారు, ముఖ్యులు వచ్చినారు. మీరు ఎటువంటి అవకాశం తీసుకోవాలంటే ఇవాళ ఈ సభ నుంచి నేనేం తీసుకోవాలి అర్థమైంది. ఒక ఇంజనీర్ డాక్టరే జీవితం కాదు, మరి మిగతా పనులను ఎవరు చేస్తారు? మరి సుందరామయ్య గారు ఐఐటి ప్రిపేర్ చేస్తాడు. మరి జర్నలిస్టుకు అల్లం నారాయణ గారు జర్నలిస్ట్ ప్రొఫెషన్ పొంది ఇలా వార్తాపత్రికలు మనం బయట చూడలేకపోతుంది. రామచంద్రమూర్తి గారు జర్నలిజం పోంది ఇవాళ HMTV టెలివిజన్ చూడకపోతుంది. PM భార్గవ సైంటిస్ట్ చూడకపోతుంది మనకి. కాబట్టి అన్ని పనులు చేయడానికి ఇప్పుడు వ్యవసాయం, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంపార్టెంట్, వెటర్నరీ ఇంపార్టెంట్, జర్నలిజం స్కూల్ ఇంపార్టెంట్, ఆర్టిస్ట్ కళాకారులు ఇంపార్టెంట్. కాబట్టి అన్ని చదువులు చదవాలి. అదంతా కూడా మీకు పాఠశాల బోధించినప్పుడు ఈ వివరాలు, ఈ విలువలు తీసుకురావాలి. దత్తాత్రేయ గారు ఇవాళ రాజకీయ నాయకుడు అంటే మరి సుందరామయ్య గారు అప్పుడు చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడిగా మరి ఇచ్చిన విలువలలోకి వెళ్ళి ఆయన తీసుకున్న నాయకత్వ లక్షణాలను పెట్టున్నారు. అంటే సిద్ధరామయ్య గారు పాఠశాలలో చదువు చేయించుకున్నాం, జూనియర్ కాలేజ్ చదువు చేయించుకున్నాం. ఆయన తపన ఉపాధ్యాయులు చెబుతూ సొసైటీలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, వాటి బాధ్యత ఏంటంటే మనిషి అంటే ఎలా జీవించాలి, తోటి మనిషిని ఎంత గౌరవించాలి మనకి తెలుసుకోవాలి. ప్రకృతి మానవుడు, ప్రకృతిని పర్యావరణాన్ని ఎంత గౌరవించాలి, ఎంత మమేకం కావాలి. మట్టి మాత్రం నిలవది మనం విద్యార్థులు అంటే వాడు పుట్టిన పట్టణాలని కాంక్రీట్ కన్నా పెరిగిన కాంక్రీట్ ఇస్తుంది. ఇప్పుడు ఆటోలను బస్సుల్లో ఎక్కితే చక్కగా స్కూల్ ముంగడ దిగితే ఆ స్కూల్ గేట్లకు పోతే కాంక్రీట్ రూమ్లకే పోతాడు. వాడు ఇంకా వేరే స్థలం ఉండదు. నూతన తేడాలు కూడా మనకి ఉంటాయంటే వాడు రూమ్ని చదువుకుంటాడు. మళ్ళీ ఆటోలో ఇంట్లో ఎక్కితే మన ఇంటికాడ దిగితే మన టీవీ ఇక తీసే బర్గర్లు పిజ్జాలు దర్శనానికి సభ చేసేటప్పుడు ఊరు తెలియదు. మ్యాథ్ ఎక్కువ తెలియదు, పుస్తకాలు చూస్తాడు, రేపటి ఎక్కువ తెలియదు. కాబట్టి మనం ప్రకృతితో జీవిస్తాం.